హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాహిత్రి వ్లాగ్స్. ఈరోజు ఎర్రగడ్డలో కొత్తగా అయితే స్టైల్ అప్ ఓపెన్ చేశారు. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము వెళ్ళాము. యాక్చువల్లీ మేము వెళ్ళింది స్కై మాల్కి. ఆ స్కై మాల్కి వెళ్ళాక అర్థమైంది అక్కడ ఏమీ లేదు, ట్రెండ్స్ తప్ప అని. సో ఇక్కడ స్టైల్ అప్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు కదా, సమ్మర్ కలెక్షన్ ఏదో ఉందని చెప్పి వెళ్ళాము. రీజనబుల్ రేట్స్లో కలెక్షన్ కూడా చాలా బాగుందండి. సేమ్ జుడియో కలెక్షన్ టైప్ ఉంది, కాకపోతే ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడైతే మనకి. మా హస్బెండ్ అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంది, ఇప్పుడు ఎంత షాపింగ్ చేసేస్తారో అన్నట్టు పెట్టారు ఎక్స్ప్రెషన్. మీరు చూడండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువ కాటన్ కలెక్షన్ అయితే ఉంది. క్యూట్ ఫ్రాక్స్ ఉన్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి సమ్మర్లో వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చి 799 అలా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్రాక్ చూపించి గోవా వెళ్ళినప్పుడు వేసుకుంటా అంటే మా హస్బెండ్ మూసుకుని అక్కడ పెట్టి నీకు ఎందుకు అన్నారు. ఇది 799 అంట కాస్ట్. చాలా ఎక్కువ అనిపించింది, సో ఇంకా అక్కడ పెట్టేశాము. సో ఇక్కడ గ్రీన్ ఫ్రాక్ అయితే చూస్తాను కదా, ఇది వచ్చి 599 అనమాట. ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతున్నా ఇది తీసుకున్నా అంటే సిల్క్ కదా, కంఫర్టబుల్ ఉంటుందో లేదో ఈ సమ్మర్కి, సో యూ కెన్ ట్రై అందరు అన్నారు. సో వైలెట్ అడిగితే అది కూడా సిల్కే కదా, ఇంకేదైతే ఏముంది అన్నారు. ఇంకా అది కూడా కాస్ట్ చూశాను, అది కూడా 599. అండ్ మా సైజ్ లేదనుకుంటా, ఇంక వదిలేసి వచ్చేసాను ఆ కలెక్షన్. ఇంకా తీసుకుంటే కాటన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అండ్ సేమ్ ఇక్కడ జుడియోలో 199 టీషర్ట్స్ వస్తాయి కదండి, సేమ్ స్టైలప్లో కూడా అంతే 199. బట్ మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ గ్రీన్ జంప్ సూట్ చూసారు కదా, బొమ్మకేసింది, అది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే టాప్ 499, బాటమ్ 499, చాలా కాస్ట్ కదండి. ఇంకా అక్కడ పెట్టేశాను. ఇక్కడ బ్లాక్ వన్ పీస్ అయితే చూస్తున్నా, చాలా బాగుంది. ఎప్పుడైనా పబ్స్కి అది వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ చూశాను, తీసుకోలేదులేండి అది. ఇంకా తర్వాత ఈ బ్లూ ఫ్రాక్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, 599. నాకైతే బాగా నచ్చింది, వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. బ్లూ ఫ్రాక్ అయితే తీసేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ చూసారా, ఫ్రీ ఎయిర్, జస్ట్ కిడ్డింగ్ అండి. గర్ల్స్ అండ్ మిర్రర్స్ ఆర్ ఇన్సెపరబుల్ కదా, మిర్రర్స్ కనిపిస్తే చాలు సెల్ఫీకి రెడీగా ఉంటారు. ఇంకా ఉమెన్ కలెక్షన్ అయితే చూసేసి నేను తీసుకున్న డ్రెస్సెస్ ట్రై చేయడానికి అయితే వెళ్ళాను. సో నేను చెప్పినట్టే కాటన్ ఫ్యాబ్రిక్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా వేసుకుంటే. ఇంకా మెన్స్ కలెక్షన్ చూడడానికి అయితే పైకి వెళ్ళిపోయాము. చిన్న పాప ఉంటే హాయ్ చెప్తున్నా నేను. ఇంకా మెన్స్ కలెక్షన్ గురించి మనకు అంతగా తెలియదు కాబట్టి మా హస్బెండే చూసుకున్నారు. సరదాగా ఇది నువ్వు వేసుకుంటే బుడబుక్కలులా ఉంటావు అని ఏడిపిస్తున్నా. ఇంకా మెన్స్ కలెక్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉందన్నారు. నాకైతే పెద్దగా తెలియదండి, ఏవో టీషర్ట్స్ అవి అయితే చూస్తాను కానీ షర్ట్స్ అవన్నీ మనకి సెలెక్షన్ అంత బాగా రాదు. ఈ షర్ట్ మీకు బాగుంటుందా అని అడిగితే ఏదో చెప్తున్నారు. అండ్ కాస్ట్ వచ్చి ఇది కూడా 699, పర్వాలేదు కదా అంటే ఏమో నాకేం తెలుసు అంటున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా కలెక్షన్ చూడడం స్టార్ట్ చేశారు. క్లాత్ డిజైన్ మీకు కూడా ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా మెన్స్ టీషర్ట్స్ ఉన్నాయండి 199కి. అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా హస్బెండ్కి ఎన్ని టీషర్ట్స్ ఉన్నా అన్ని కలర్స్ కావాలంటారు. ఇక్కడ బ్లూ అయితే ట్రై చేస్తున్నారు, తీసుకున్నా అని అడుగుతున్నారు చూడండి నన్ను. ఇంక నేనైతే నీ ఇష్టం అన్నాను. అండ్ కిడ్స్ కలెక్షన్ కూడా బాగుందండి. ఇక్కడ మెన్స్ బాక్సర్స్ అయితే చాలా బాగుందండి, క్లాత్ నాకైతే బాగా నచ్చాయి. మా హస్బెండ్ తీసుకుంటే నేను కూడా వేసుకోవచ్చు అని చెప్పి 2 to 3 తీసుకున్నాం. చాలా బాగుంది క్లాత్. అండ్ ఇదంతా షూ కలెక్షన్.
ఇక్కడ నాకు అవసరం లేకపోయినా చిన్నపిల్లల కలెక్షన్ చాలా బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి సరదాగా వెళ్ళాను. వాళ్ళ టీషర్ట్స్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 149. ఇక్కడ పింక్ ఫ్రాక్ చూసారా ఎంత క్యూట్ ఉందో కదండి, బుట్ట బొమ్మలా ఉంటారు వేసుకుంటే. తర్వాత ఈ రెడ్ ఫ్రాక్ అనిపించింది, అది కూడా ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉందండి. అది వచ్చి 600 రూపీస్ అంట. చిన్నపిల్లలకి కూడా చాలా కాస్ట్ అనిపించింది. ఇంకా అలా చూసి కిందకి వెళ్ళిపోయాంలేండి. ఇంకెక్కడే ఉంటావా వస్తావా కిందకే అని అడుగుతున్నారు. సో ఇంకా కిందకి వెళ్ళి మనం తీసుకునేవన్నీ బిల్లింగ్ చేయించేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి హ్యాండ్ బ్యాగ్స్, షూస్ ఇవన్నీ కనిపించాయి. సో అవి కూడా ట్రై చేసేద్దామని చెప్పి అవి కూడా చూశాను. స్టైల్ అప్ బై ఆదిత్య బిర్లా గ్రూప్ అంట. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇంకా గర్ల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా నెవర్ సెపరబుల్ అండి. మనకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంక వెళ్దామా అంటే మళ్ళీ అక్కడ లైన్ ఒకటి ఉంది. ఈ క్రంచ్ షార్ప్నర్ ఇంకా ఈ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ జ్యూట్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, 600 రూపీస్. ఇంకా అలా స్లిమ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా క్లిక్ వేసేసి అలా చూసేసామన్నమాట. ఇంకా నేను ఇక్కడ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక అంకుల్ నన్ను అడుగుతున్నారు, మా అమ్మాయి కూడా ఇలానే ఉంటుందమ్మా, ఈ డ్రెస్ మా అమ్మాయికి సరిపోతుందా అని అడిగితే, మీరు కరెక్ట్ సైజే తెచ్చుకున్నారు అంకుల్, సరిపోద్దని చెప్తాను అనమాట. చూసి ఇంకా నా బిల్లింగ్ అయిపోయాక మేము కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి షాప్, ఈ డ్రమ్స్ అవి అట్రాక్షన్ కోసం పెట్టారు. కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి చాలా హడావిడి చేశారు, డెకరేషన్ అది చేసి ఇంకా డ్రమ్స్ అవి పెట్టి. ఇంకా పక్కనే జుడియో ఉంది కదా, ఒక లుక్ వేసి వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్తే ఎర్గడ్ మార్కెట్లో ఉన్న జనాలంతా దీంట్లోనే ఉన్నారనిపించిందండి నాకైతే. వెళ్ళిన వెంటనే ఖాళీగా ఉంది ఏంటని మీరు అనుకోవచ్చు. ముందు చూడండి ఎంత జనం ఉన్నారు. మేము జస్ట్ అలా లుక్ వేసేసి వెళ్ళిపోయాము. బిల్లింగ్ చేయించుకుందామన్నా కూడా ఖాళీ లేదు. ఇంకా మేము తీసుకున్న కలెక్షన్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాము. జుడియోలో సమ్మర్ సేల్ నడుస్తుందని విన్నాను, బట్ అక్కడ కలెక్షన్ చూస్తే నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. మేబీ సమ్మర్ సేల్ అయిపోయిందా లేకపోతే కలెక్షన్ అయిపోయిందా అన్నది తెలియలేదు నాకు. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ ఇక్కడ బ్లాక్ కుర్తీ చూస్తున్నారు కదా, 399 అండ్ ప్యూర్ కాటన్ కూడా కాదు, సిల్కే. సో చూశాను. ఇక్కడ ఈ వైట్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు ఎప్పుడు వైట్ బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను వేసుకొచ్చింది కూడా వైటే కదా. మా హస్బెండ్ అంటున్నారు నీకు ఎన్ని ఉన్నా సరిపోయి బాబు ఫ్రాక్స్ అని. ఇంకా బాయ్స్ కలెక్షన్ అయితే చూడడానికి వెళ్ళిపోయాం పైన. సోగా అలా చూసి వచ్చేసామండి. ఇక్కడ కూడా బాక్సెస్ కలెక్షన్ చాలా బాగుంది, కాకపోతే మా సైజులు లేవని చెప్పి వదిలేసాం. ఆల్రెడీ ఈ స్టైలప్లో తీసుకున్నాం కదా. ఇంకా అలా టీషర్ట్స్ చూసుకుంటూ అలా టైంపాస్ చేసేసి బయటకు వచ్చేయాలనుకున్నాం తొందరగా, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందండి. ఈ పాపని చూసారా, చక్కగా కూర్చుని గేమ్స్ ఆడుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ అమ్మ షాపింగ్ చేసుకుంటున్నారు. మళ్ళీ మిర్రర్ వచ్చింది, సరదాగా వీడియో తీశాను. మేము ఇది చూసి షాక్ అయిపోయామండి బాబు. చిన్నప్పుడు 6 kg దారం ఇచ్చి ఐటమ్స్ తయారు చేయమని ఇచ్చేవారు, 100 రూపీస్ ఇచ్చేవారు. ఇది వచ్చి 399 రూపీస్ అంట. మా ఇంట్లో ఇస్తే కుట్టేస్తారండి ఇది. దీన్ని ఫ్రీ ఎయిర్ టీషర్ట్ అనొచ్చు. మా హస్బెండ్ ఇంకా షాక్లోనే ఉన్నారు, అది 399 అని. ఈ పాపని చూస్తే నీ పని బాగుందమ్మా అనిపిస్తుంది. కలెక్షన్ చూసారా, ఇవి గోవా వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటాయి కదా ఈ షర్ట్స్. ఈ బుడ్డగారు చూసారా ఎలా చూస్తున్నారో. చెప్పాను కదండి బాక్సర్స్ కలెక్షన్ బాగుందని. మా హస్బెండ్ అయ్యే ట్రై చేస్తున్నారు మళ్ళీ వచ్చి. సైజులు లేవని చెప్పి వదిలేసాము. చాలా కలెక్షన్ అయితే ఉంది కానీ ఎమ్ ఎల్ సైజ్ అయితే లేవు అక్కడ.
గర్ల్స్ చెప్పల్ కలెక్షన్ అండ్ షూ కలెక్షన్ అయితే బాగున్నాయండి ఇక్కడ. అండ్ కాస్మెటిక్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో నెయిల్ పాలిష్ అండ్ నెయిల్ రిమూవర్ తీసుకుందాం అనుకున్నా, అసలు ఖాళీ లేదని కౌంటరు. ఇంకా మా హస్బెండ్ ట్రైమీ పెడతారు కదా, ఫ్లేవర్స్ చూస్తున్నారు. స్ప్రే ఐలైనర్ వచ్చి 79 రూపీస్. ఇక్కడ కలెక్షన్ కాస్మెటిక్స్ అండర్ బడ్జెట్లో వస్తాయండి. నేను ఎప్పుడు జుడియోలో తీసుకుంటా, కలెక్షన్ బాగుంటుంది. నెయిల్ రిమూవర్ వచ్చి 50 రూపీస్, నెయిల్ పాలిష్ వచ్చి 70 రూపీస్ అలా ఉంటాయి. బాగుంటాయి కాస్మెటిక్స్ ఇక్కడ. ఇక్కడ బడ్జెట్లో మనకి లిప్స్టిక్, ఐలైనర్, ఇంకా నెయిల్ పాలిష్, నెయిల్ రిమూవర్ ఈ టైప్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. లిప్స్టిక్ కూడా అండర్ బడ్జెట్ 150లో వచ్చేస్తుంది మనకి. అన్ని కలర్స్ ఉంటాయి. చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ. సో అవి తీసుకున్నాం కదా అని చేత్తో పట్టుకున్నాను. లాస్ట్కి ఏం తీసుకోలేదని చెప్పాను కదండి. అన్ని కలర్స్ అయితే ట్రై చేసి వచ్చేసాను. ఇంకా మళ్ళీ నా ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసామండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.